ఇండియన్ పాలిటీ పార్ట్ 11. ఈ ఫ్రీ పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఫ్రీ మెటీరియల్లో పొందగలరు. సో కోర్సెస్ ప్రాచీన మధ్యయుగ చరిత్ర 20 and 30 రూపీస్కి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. బ్రిటన్ అట్లీ ప్రకటన 1947 ఫిబ్రవరి 20. బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1947 ఫిబ్రవరి 20న కామన్స్ సభలో మాట్లాడుతూ 1948 జూన్ 30 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుండి వైదొలగుతుంది అని ప్రకటించాడు. దీన్నే అట్లీ ప్రకటన అంటారు. 1947 ఫిబ్రవరి 20. లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 జూన్ 3. లార్డ్ వేవెల్ స్థానంలో 1947 మార్చ్ 22న గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ నియమితులయ్యారు. ముస్లిం లీగ్ ప్రారంభంలో తాత్కాలిక ప్రభుత్వంలో చేరకుండా పాకిస్తాన్ ఏర్పాటు కోసం ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంది. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య వల్ల దేశంలో చెలరేగిన హింసను, రక్తపాతాన్ని దృష్టిలో పెట్టుకొని మౌంట్ బాటన్ ఈ పథకాన్ని రూపొందించాడు. దీన్నే మౌంట్ బాటన్ ప్లాన్, డిక్కీ బడ్ ప్లాన్, జూన్ 3 ప్లాన్ అని అంటారు. ముఖ్యాంశాలు మౌంట్ బాటన్ ప్రణాళికవి. ఇండియన్ యూనియన్ భారత్, పాకిస్తాన్ అనే 2 రాజ్యాలుగా విభజించబడుతుంది. 1948 జూన్కి బదులుగా 1947 ఆగస్టు 15న 2 దేశాలుగా విభజించబడతాయి. హిందువులు ఎక్కువగా నివసించేవారు భారతదేశంగాను, ముస్లింల ప్రాంతాలు పాకిస్తాన్గాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివాదాస్పద ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించి మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం నిర్ణయించబడుతుంది. స్వదేశీ సంస్థానాలకు 3 ప్రత్యామ్నాయాలు కల్పించారు. 1 భారతదేశంలో విలీనం కావడం, 2 పాకిస్తాన్లో విలీనం కావడం, లేదా 3వది స్వతంత్ర దేశాలుగా ఉండటం. మౌంట్ బాటన్ ప్లాన్ని ముస్లిం లీగ్ స్వాగతించగా భారత జాతీయ కాంగ్రెస్ మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంలో జిన్నా దేశాన్ని సాధ్యమైతే విభజిస్తాం, లేకుంటే ధ్వంసం చేస్తాం అని ప్రకటించాడు. తర్వాత ఢిల్లీలో జరిగిన మత సంఘర్షణ, హింస, రక్తపాతం గాంధీని కలచివేసి మనస్తాపానికి గురిచేసింది. గాంధీ బాధాతప్త హృదయంతో కలిసి ఉండి కలహించుకోవడం కంటే విడిపోయి ప్రశాంతంగా జీవించడమే మేలు అని పేర్కొంటూ దేశ విభజనకు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపాడు. మౌంట్ బాటన్ పథకాన్ని అనుసరించి దేశ విభజన జరిగింది. భారత స్వాతంత్ర చట్టం 1947. దీనికి మూలాధారం మౌంట్ బాటన్ ప్లాన్. బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినది 1947 జూలై 4న. బ్రిటన్ పార్లమెంట్ ఈ బిల్లుకి ఆమోదం తెలిపినది 1947 జూలై 15న. బ్రిటిష్ రాజ ఆమోద ముద్ర లభించినది 1947 జూలై 18న. ఈ చట్టం అమలైంది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రిన. సో సేమ్ పాయింట్స్. ఈ చట్టం రూపొందించబడటానికి మూలాధారం మౌంట్ బాటన్ ప్లాన్. ఇది బ్రిటిష్ వారు భారతదేశ వ్యవహారాలపై రూపొందించిన చివరి చట్టం. బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఆధ్వర్యంలో భారతీయ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ సలహా మేరకు భారత స్వాతంత్ర చట్టాన్ని 1947 జూలై 4న బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా జూలై 15న బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించింది. జూలై 18న బ్రిటిష్ రాజమకుట ఆమోద ముద్ర లభించింది. ఆ సమయంలో బ్రిటిష్ రాజు జార్జ్ 6. ఇది 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చింది. తెల్లవారితే శుక్రవారం అనగా 1947 ఆగస్టు 14న పాకిస్తాన్కి స్వాతంత్ర్యం లభించింది. 1947 ఆగస్టు 15న భారతదేశంకు స్వాతంత్ర్యం లభించింది శుక్రవారం నాడు. భారత్ పాక్లపై 1947 ఆగస్టు 15న గతంలో బ్రిటన్కి గల సార్వభౌమాధికారం అంతరించిపోతుంది. 2 దేశాల్లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడే రాజ్యాంగ పరిషత్లు తాత్కాలిక పార్లమెంట్గా పనిచేస్తాయి. స్వంత రాజ్యాంగాలను రూపొందించుకునేంత వరకు 1935 చట్టంను అనుసరించి పరిపాలన ఉంటుంది. 1935 చట్టాన్ని సవరించే అధికారం రాజ్యాంగ పరిషత్కి ఉంటుంది. స్వాతంత్ర చట్టంతో సహా బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఏ చట్టాన్ని అయినా 2 రాజ్యాంగ పరిషత్తులు రద్దు చేయవచ్చు మరియు వాటి రాజ్యాంగాలను రూపొందించుకొని అమలు చేసుకోవచ్చు. భారత్ మరియు పాక్లు. బ్రిటిష్ కామన్వెల్త్లో సభ్యత్వం పొందడం అనేది ఆ 2 దేశాల స్వంత నిర్ణయం.
బ్రిటిష్ చక్రవర్తి బిరుదుల్లో భారత చక్రవర్తి అనే బిరుదుని తొలగించారు. ఈ చట్టం వైస్రాయ్ పదవిని రద్దు చేసింది. మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్కి గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి సర్ సిరిల్ జాన్ రాడ్క్లిఫ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. భారతదేశ విభజనానంతరం 17 ఆగస్టు 1947న భారత్ పాక్ల మధ్య రాడ్క్లిఫ్ రేఖను సరిహద్దుగా ఏర్పరిచారు. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్. ఇతడు ఇండియా ఒక్కటి కాదు 2 రాజ్యాలు అని పేర్కొన్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించి ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని ప్రకటించిన వ్యక్తి రెహ్మత్ అలీ. 1947 భారత స్వాతంత్ర్య చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పేర్కొంటారు అని ప్రకటించినది అని వ్యాఖ్యానించినది లార్డ్ షామ్యూల్. భారత స్వాతంత్ర చట్టం 1947 బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో ఉదాత్తమైనది మరియు ఉన్నతమైనదిగా వర్ణించారు. భారతదేశం స్వాతంత్రం సంపాదించే నాటికి మన దేశంలో మొత్తం 562 సంస్థానాలు ఉండగా వాటిలో 554 సంస్థానాలు భారత్లో విలీనం అయ్యాయి. సో పాకిస్తాన్లో కలిసినవి. తర్వాత పశ్చిమ పంజాబ్, తూర్పు బెంగాల్, సింధ్, అస్సాంలోని సిల్హెట్ జిల్లా ఇది రెఫరెండం ద్వారా కలిసింది. వాయువ్య ఫ్రాంటైర్ ప్రావిన్స్ ఇది కూడా రెఫరెండం ద్వారా కలిసింది, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా. మరియు బెలూచిస్తాన్ ఇవన్నీ పాక్లో కలిశాయి. పంజాబ్ శాసనసభ పశ్చిమ పంజాబ్ని పాకిస్తాన్లో, తూర్పు పంజాబ్ని భారత్లోనూ విలీనం చేయాలని తీర్మానించింది. బెంగాల్ శాసనసభ తూర్పు బెంగాల్ను పాకిస్తాన్లో, పశ్చిమ బెంగాల్ను భారత్లోనూ విలీనం చేయాలని తీర్మానించింది. సింధ్ రాష్ట్రం పాకిస్తాన్లో విలీనం కావాలని నిర్ణయించుకుంది. అస్సాంలోని సిల్హెట్ జిల్లాలో వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా పాక్లోనే విలీనం కావాలి అని అభిప్రాయపడ్డారు. జునాగఢ్లో రెఫరెండం జరపగా భారత్లో విలీనం కావాలని నిర్ణయించారు. భారత్లో కలిసిన స్వదేశీ సంస్థానాలు ట్రావెన్కోర్ ఎలాంటి షరతులు లేకుండా విలీనం అయింది. జునాగఢ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా, జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రీటీ ఆఫ్ యాక్షన్పై సంతకం చేయడం ద్వారా, హైదరాబాద్ ఆపరేషన్ పోలో ద్వారా భారత్లో విలీనమయ్యాయి. సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను భారతదేశ బిస్మార్క్గాను మరియు ఉక్కు మనిషిగాను పేర్కొంటారు. భారత జాతిని ఉద్దేశించి ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని ట్రిస్ట్ విత్ డెస్టినీ లేదా విధితో ఒప్పందం అని అంటారు. అర్ధరాత్రి గంట కొట్టిన క్షణాన ప్రపంచం మొత్తం నిద్రావస్థలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం మేల్కొని ఊపిరిని, స్వేచ్ఛను పొందుతుంది. భారతదేశ ప్రజలు విశాల మానవాళి సేవ కోసం ప్రయాణాన్ని చేయడం ఈ సమయంలో ఆవశ్యకం. భారతదేశ సేవ అంటే దేశంలోని కోట్లాది పీడితుల సేవ అని నెహ్రూ ఉపన్యాసం చేసిన దాంట్లో ఒక లైన్. నెహ్రూ చేసిన ఈ ఉపన్యాసాన్ని నాడు ఆల్ ఇండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది. మన స్వల్పమైన బాధల వల్ల, త్యాగాల వల్ల ఈ విజయం లభించిన ఇది ప్రపంచ శక్తుల సంఘటనల ఫలితం అని కూడా తెలుసుకోవాలి. బ్రిటిష్ పాలకుల ప్రజాస్వామ్య ఆశయాలు, వారి చారిత్రక సంప్రదాయాలు కూడా కొద్దో గొప్పో కారణాలు అయ్యాయని కూడా తెలుసుకోవాలి అని వ్యాఖ్యానించినది రాజేంద్ర ప్రసాద్. భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని సర్ లార్డ్ అట్లీ, లేబర్ పార్టీ. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ కూడా లార్డ్ మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. స్వాతంత్ర్యం వచ్చే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపలాని. 1947 ఆగస్టు 15న ఏర్పడ్డ స్వతంత్ర భారతదేశ మొదటి మంత్రివర్గం. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు. ప్రధానమంత్రి మరియు విదేశీ వ్యవహారాలు శాఖలు. ప్రధానమంత్రి మరియు విదేశీ వ్యవహారాల శాఖ జవహర్లాల్ నెహ్రూ దగ్గర ఉంటాయి. సో ఇది స్వతంత్ర భారతదేశ మొదటి మంత్రివర్గం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని మరియు కేంద్ర హోంశాఖ సర్వీసులు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం మరియు ఆహార శాఖ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ. జాన్ మత్తాయ్ రైల్వేలు మరియు రవాణా శాఖ. సర్దార్ బలదేవ్ సింగ్ రక్షణ శాఖ. షణ్ముగం షెట్టియార్ ఆర్థిక శాఖ. రఫీక్ అహ్మద్ కిద్వాయ్
కమ్యూనికేషన్లు. రాజకుమారి అమృత కౌర్ ఆరోగ్య శాఖ, ఈమె మొదటి మహిళా మంత్రి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ. సిహెచ్ బాబా వాణిజ్య శాఖ. ఎన్వి గాడ్గిల్ గనుల శాఖ, విద్యుత్ శాఖ. బాబు జగ్జీవన్ రామ్ కార్మిక వ్యవహారాల శాఖ. ఒక ఇంపార్టెంట్ పాయింట్, 1946లో ఏర్పడ్డ మొదటి తాత్కాలిక మంత్రివర్గంలో అధ్యక్షుడు లార్డ్ వేవెల్ కాగా ఇతడు నాటి గవర్నర్ జనరల్. ఈ 1946లో మొదటి తాత్కాలిక మంత్రివర్గంలో ఉపాధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, అధ్యక్షుడు లార్డ్ వేవెల్. 1947లో ఏర్పాటు చేసిన మొదటి మంత్రివర్గంలో నెహ్రూ కాంగ్రెస్కి చెందని వ్యక్తులను కూడా మంత్రివర్గంలో చేర్చారు. ఇందులో ఉన్న కాంగ్రెసేతర మంత్రులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, షణ్ముఖం షెట్టియార్, జాన్ మత్తాయ్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, సిహెచ్ బాబా, సి హోమీ బాబా. ఈ మంత్రివర్గంలో కాంగ్రెసేతర మంత్రులు కూడా ఉండడంతో ఈ ప్రభుత్వంను విశాల దృక్పథం కలిగిన జాతీయ ప్రభుత్వం అని కూడా అంటారు. 1947లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడు బాబు జగ్జీవన్ రామ్. ఆగస్టు 15న స్వాతంత్రం పొందిన దేశాలు ఒకసారి చూద్దాం. 15 ఆగస్టు 1947 ఇండియాకి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చింది. 15 ఆగస్టు 1945లో ఉత్తర మరియు దక్షిణ కొరియా. 1945లో కొరియాకి స్వాతంత్రం లభించగా 1948లో ఉత్తర దక్షిణ కొరియాగా విడిపోయింది. ఇది జపాన్ నుండి అమెరికా మరియు సోవియట్ సైన్యాల వల్ల కొరియా స్వాతంత్రం పొందింది. యుద్ధం చేసి జపాన్ నుండి స్వాతంత్రం ప్రసాదించారు కొరియాకి అమెరికా మరియు సోవియట్ సైన్యాలు. 15 ఆగస్టు 1960 రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇది మధ్య ఆఫ్రికాలోని దేశం, ఫ్రాన్స్ నుండి స్వాతంత్రం పొందింది. 15 ఆగస్టు 1971 బహ్రెయిన్, ఇది గల్ఫ్ దేశం, ఒక చిన్న ద్వీప దేశం, ఇది బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. 15 ఆగస్టు 1866 లిచెన్స్టెయిన్, ఇది ఐరోపా దేశం, జర్మనీ నుండి స్వాతంత్రం పొందింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.